జూలై 26 నుండి ప్రతి సండే ఎంటర్టైన్మెంట్ డబుల్ కాదు ట్రిపుల్ ఉండబోతోంది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatternak Comedy Show. So mana ee Zabardast episode start cheyalante mana Zabardast judges ni invite cheyali. Please welcome the evergreen beauty Indraja garu. చుట్టి వచ్చావా చూపుతో నన్ను కాల్చావా ముద్దాడే ఆశ ముదిరిపోగా. Now put your hands together to welcome Navvula Nawab Nagbabu garu. టైమ్ ట్రావెల్ స్కిట్ ఫుల్ టైం పాస్ కాంటెంట్ అంటూ ఒక టైం ట్రావెల్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు తాగ్బోతు రమేష్ అండ్ రౌడీ రోహిణి టీ. ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. సార్ గత 6 నెలలుగా అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను సార్. నా ప్రేమని ఇవాళ వ్యక్తం చేసేస్తాను సార్. అబ్బా ఫ్లోరే ఎంత బాగా తుడుస్తుందంటే రేపు నేను స్నానం చేస్తే నా తల ఎంత బాగా తుడుస్తుందో. ఏం కంపారిజన్ అండి బాబు. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు ప్రసాద్ అండి. నేను మీకు ఎప్పటి నుంచి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నారు? నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదండి, నాకు కంగారు వచ్చేస్తుంది. నేను చెప్పిన ఎలాగో చెప్పవు కదా, నీకు ఎలా చెప్పాలనిపిస్తే అలా చెప్పు. మీరు టైటానిక్ సినిమా చూసారా? చూసాను. దాంట్లో మీరు రోజైతే నేను జాక్ నండి. అది జాక్ కదరా బాబు, జాక్. ఆ జాక్ అండి. ఐ లవ్ యూ అండి. వాట్? ఎక్స్క్యూజ్ మీ, ఎవరు పడితే వాళ్ళు ఐ లవ్ యూ చెప్తే వెంటనే ఒప్పేసుకోవడానికి పిచ్చిదాని అనుకుంటున్నానా? నాకు కాబోయేవాడు ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలి? హైట్ లో వరుణ్ బాబులా ఉండాలి, కలర్ లో మహేష్ బాబులా ఉండాలి, చిన్న చంద్రబాబు గారిలా ఉండాలి, శంకర్ సంపూర్ణ బాబులో ఉండాలా? నాకు కాబోయేవాడు అలా ఉండాలి. యూ రిజెక్టెడ్ పేజ్, యూ సిల్లీ ఫెలో, యు నో మై వాల్యూ, యూ ఇడియట్, యూ చీపిరి గట్ట. ఏమండి గుండె గుచ్చుకుంటాను మీ మాటలు. చీపిరి ఇక్కడ ఉంది, ఎలా గుచ్చుకుంటున్నాయి? సార్ ఇంత అందాన్ని దక్కించుకోలేకపోయింది సార్, దాని బ్యాడ్ లక్. పెళ్ళై 2 సంవత్సరాలు అయింది. మీరు గుర్తుంది కదా, 2 సంవత్సరాల క్రితం ఒకటి నాకు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశాను. ఇదే బెటర్. ఆ 2 సంవత్సరాల్లో చాలా మందిని రిజెక్ట్ చేసి ఈ ఎదవని చేసుకున్నారు. పిసినారు ఎదవ. ఎంత పిసినారంటే ఒక పాల ప్యాకెట్ తెస్తాడు, 10 రోజులు వాడమంటాడు, చుక్క 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 చుక్క. అంత పిసినారోడు. అది వదిలేయండి, ఒక పేస్ట్ కొన్నాడండి 2023లో. 3 సంవత్సరాల నుంచి వాడుతూనే ఉన్నాను. ఆపండి ఇంకా, లేకండి. ఇప్పటి వరకు వాకింగ్ అనుకున్నారా? పేస్ట్ పిండింగ్, పేస్ట్ పిండింగ్. 3 సంవత్సరాల నుంచి ఇది తొక్కుతూనే ఉన్నాడు. ఏమండి, 100 రూపాయలు పెడితే ఇంకో పేస్ట్ వస్తుంది కదండి. పిచ్చిదానా, ఇది కోస్తే 100 రోజులు వస్తుంది, 100 రోజులు వస్తుంది. ఇవన్నీ వదిలేయండి. ఈ రోజు మన పెళ్లి రోజు, యానివర్సరీకి మనాలి వెళ్దామా? మనకి మన కొత్తగా పెళ్ళైందా? పెళ్ళై సంవత్సరం నరైంది. అబ్బో, కొత్తగా పెళ్ళినప్పుడు ఏదో తీసుకెళ్లిపోయినట్టు హనీమూన్ కూడా తీసుకెళ్లేదండి సార్. హనీమూన్ కెళ్ళితే పిల్లలు పుడతారని రాసి పెట్టుంటే డోర్ పెట్టి లైట్ ఆఫ్ చేస్తే మనాలి అయినా ఒకటే, తెనాలి అయినా ఒక్కటే. సిగ్గులేదు నీకు? ఆఫీస్కి టైం అయింది. ఏ ఆగు, చెత్తోడు వస్తాడు, అప్పుడు వెళ్తా. చెత్త నేను వేస్తానులేండి, మీరు వెళ్ళండి. ఓ పిచ్చిదానా, చెత్త బండి ఆఫీస్ సైడ్ వెళ్తది. ఆ చెత్తలకి వెళ్తే డబ్బులు మిగులుతాయి. ఐ యామ్ ఏ సేవియర్. సరే బయలుదేరండి. వెళ్తా. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. నువ్వు
ప్రసాద్ కదా? రోజ్, రోహిణి, యా జాకో. జాకో కాదు జాక్. ఎవరెవడా పని మనిషా? ఏయ్ మా వైఫ్. నేను రిజెక్ట్ చేసి నాకంటే ఎక్కడ అందగత్త వస్తుందో అనుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎవరైనా అందగత్త అన్నారా? లేదండి. ఉంటే అనేవారుగా. అలా అన్నందుకు ఫీల్ అయ్యావా? అవునండి. నిజాలు చేదుకుంటారా? నమ్మాలి. ఎక్స్క్యూజ్ మీ, మా ఆయన వచ్చే టైం అయింది. లెట్స్ గో. సార్ పెళ్లి చేసుకున్న పక్కన ఉండాల్సింది. పక్కింట్లో ఉంది. దేవుడు ఉన్నాడు, చూస్తూ బతికేస్తాను. ఓహో, ఏంటి కాలు కడుక్కోండి. ఏంటి నేనేమైనా స్నానం చేయడానికి అడిగానా? ఇన్ని నీళ్ళు ఇచ్చావు? అయ్యో, చెంబుతో నీళ్ళు స్నానం చేస్తారా? పిచ్చిదానా చూడు, కాశీకి వెళ్ళి నీళ్లు చల్లుకుంటే స్నానం చేసినట్టు కాదా? నీ పిసినాడు తన మని దారుణంగా తయారవుతుంది. రోహిణి, ఏంటి? ఆయన ఎవరు? మీ పనుడా? మా ఆయన. నువ్వేమన్నావు? హైట్ లో వరుణ్ బాబు, వైట్ లో మహేష్ బాబు, చిన్నులో చంద్రబాబు. ఈ మూడు కాదు కానీ ఒకటి మాత్రం మ్యాచ్ అయిందబ్బా. ఏంటిది? శంఖ మాత్రం సంపూర్ణ బాబులో ఉంది. మొహం కూడా అలాగే ఉంది. ఎవడాడు? పక్కింట్లో వచ్చాడండి. ఏ బేబీ, ఇవ్వండి. ఈ రోజు మన పెళ్ళి తెలుసుగా నీకు? అవునండి. ఒక్క నిమిషం ఉండు. ఈ పట్టుకో. ఇది చంద్రహారం. పట్టుకో. ఇది సూర్యహారం. ఇది అసూయహారం. 7 వారాలు నగలడితే 14 వారాలు సరిపడా ఇచ్చాడు. ఇది పట్టు చీర. వావ్, ఇది గద్వాల్. నైస్. ఇది కంచి. ఓ మై గాడ్. అది ఇది వరుణ్ బాబు కంచి. ఏంటండి, ఒక్క చీర అడిగితే ఎన్ని చీరలు తీసుకొస్తారా? అంతేరా. అవి డమ్మి నగలు, డమ్మి చీరలు. చెప్తే మాటలే. మొగుడంటే ఇలా ఉండాలి. ఒక్కటి అడిగినా అడగపోయినా అన్ని తెచ్చివ్వాలి. వాడు మగాడంటే. నేను రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ పీస్ చేసుకుంది, దానికి అంత మంచి మొగుడు వచ్చాడా? అప్పుడు వాడిని రిజెక్ట్ చేసి నా డెసిషన్ రాంగ్ అంటారా? ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను వెనక్కి వెళ్ళి ఆ డెసిషన్ మార్చుకోలేనా? ఛే! ఎవరు నువ్వు? ఏంటిదంతా? టైం మిషన్ అమ్మా. ఎక్కడి నుంచి వచ్చావు? 2030 సంవత్సరం నుంచి వచ్చాను. 2030 నుంచి 2026 వెనక్కి వచ్చావా? అవునమ్మా. వెనక్కి వచ్చి చేసేంత పనే ఉంది? ఏం లేదమ్మా, 2026లో మా ఆవిడ మేడ మీద ఓడేలు ఆరబెట్టింది. అవి తీయమని చెప్పింది, నేనేమో మర్చిపోయినా. అవి వర్షానికి బాగా తడిచిపోయినాయి. అప్పటి నుంచి నేను తడిచిపోతానే ఉన్నాను. నేను కూడా వెనక్కి వెళ్ళొచ్చా దీన్ని ఉపయోగించి? వెళ్ళొచ్చమ్మా, కానీ దీని ప్రత్యేకత ఏంటంటే కేవలం అరగంట మాత్రమే పనిచేస్తుంది. అరగంట లేట్ అయితే ఇది ఇక్కడే ఆగిపోతుంది. అవునా? సరే సరే, మీరు నేను వెళ్ళండి. బయలుదేరుతున్నా, నేను వరేలు తీసుకొని చూసుకుంటాను. వచ్చేస్తా. ఓకే. నేను వెనక్కి వెళ్ళి రిజెక్ట్ చేసిన ప్రసాద్ని ఓకే చేసుకొని నా లైఫ్ మార్చుకుంటాను. ఈ పిస్నా రోడ్ని వదులుకుంటాను. ఎలా అయినా నా ఫ్యూచర్ ని మార్చుకునే అదృష్టం దక్కించుకున్నాను. Oh my God. దా, నాకు ఓకే. ఏంటి? పెళ్లి చేసుకుందాం. నేను ఇంకా మీకు ఏం చెప్పలేదు కదండి. నువ్వు చెప్పాలని నాకు తెలుసు. పెళ్లి చేసుకుందా? పెళ్లి చేసుకుందా? నా ప్రపోజ్ చేసే. ఐ లవ్ యు. ఏమైంది? రింగ్ పెట్టి ఫస్ట్. హలో. ఏమైంది? మా తాతయ్య చనిపోయారు రోహిణి. చచ్చిపోయి రింగ్ పెట్టి. మా తాతయ్య చనిపోయాడు. అక్కడికి వెళ్ళాలి నేను. ప్రపోజ్ చేసి వెళ్ళిపోవచ్చు కదా? లేదు రోహిణి. కాదు కాదు, మీ తాతను ప్రపోజ్ చేయమని ప్లీజ్. మీ తాతను ప్రపోజ్ చేయమని ప్లీజ్. ఉండు రోహిణి. చిచ్చి, నువ్వే ప్రపోజ్ చేయి. అయ్యో, తాతను తీసుకొచ్చేస్తున్నారు. తాతయ్య, భూమి తాతయ్య. అయ్యో తాతయ్య. తాతలే 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 తాత. ప్రపోజ్. ఉండు రోహిణి. తాతయ్య. కాదు కాదు, తాతయ్య. ప్రపోజ్ చేస్తే మనం ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతాం. అరగంట టైం ఉంది. పిచ్చా నీకు ఏమైనా? అరగంట టైం ఉంది. తాతయ్య పోయారు రోహిణి. పోయినాడు తిరిగి వస్తాడా ప్రపోజ్ చేయకపోతే? తాతయ్యలే 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 తాతయ్య. తాతయ్య. ఏమండి? ఏమండి, మీకు చెప్పకుండా వచ్చేసాను. నన్ను క్షమించండి ప్లీజ్. ఎవరండి మీరు? ఎవరండి మీరు? ఓ, నేను ఒక్కదాన్నే పాస్ట్కి వచ్చానా? ఇటు రాలేదు కదా? పిసినారు కొడుక. ఎదవన్నారు ఎదవా, ఎదవన్నారు ఎదవా. తాతలే తాతలే తాతలే. రోహిణి, నీకు పిచ్చి పట్టిందా? కాదు కాదు. మా తాత మన పెళ్లి చూస్తాడు రోహిణి. పోయాడు చూడకుండానే. వాడు వచ్చేసాడు. ప్రపోజ్ చేయరా? మీ తాతను తీసుకెళ్ళడానికి యముడు. ఎప్పుడు వచ్చేసాడా? ఈడెవడు? ఎవరు సార్ మీరు? ఈయన వల్లే నాకు జాబ్ వచ్చిందండి. ఎలా సార్? నేను ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నాకు ఎదురైండు. ఆ. నాకు బ్రహ్మాండమైన జాబ్ వచ్చింది. హైదరాబాద్ లో 30 లక్షలు 30 లక్షలు? సాఫ్ట్వేర్ ఇంజనీర్.
30 లక్షలు వచ్చినాడు 30 రూపాయలు కూడా ఖర్చు పెట్టాడు మీరు వేస్ట్. చాలా అందంగా ఉన్నారు. ఇగో ప్రపోజ్ చేయరా ఒక్క నిమిషం ఉండు. ఆట పోతాడే. ఏయ్, పిచ్చానికి ఏమన్నా? తాతయ్య పైన బాధపడుతుంటే తాతయ్య లగట్లేదు, తాతయ్య లగట్లేదు. ఏమండి? మీరు బాధపడుతుంటే ఏమండి? ఏంటి పెళ్లి, 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 పెళ్లి? ఏంటండి ఏంటి ఏయ్, ఎవరు అసలు? మీరు అందంగా ఉన్నారు, మీరు ఓకే అంటే నేను పెళ్లి చేసుకుంటాను. ఏయ్ నీకేంట్రా ఓకే అనేది? నువ్వు ఫ్యూచర్ లో ఎలాంటి వాడో తెలుసా? పిసినారు నా కొడక, ఫ్యూచర్ గురించి నీకెలా తెలుసా అండి? పేస్ట్ తొక్కుకునే ఎదవా పోరా. ఈ ప్రపోజ్ చేయడు. వాడు ప్రపోజ్ చేయడు, వాడు ప్రపోజ్ చేయడు. లేవు తాతయ్య. రే ప్రసాద్, నీ పెళ్లి చూడడానికి నేను మళ్ళీ లేచండి రా. ఫాస్ట్ గా నీ పెళ్లి చేసుకోరా ప్రసాద్. రోహిణి, పెళ్లి చేసుకుందామా? ఏంటి చేసుకునేది? నిన్న మెల్ల తాళి కట్టేశాడు. ఎంత ధైర్యం రా నీకు? నువ్వు ఎలాంటి వాడో తెలుసా ఫ్యూచర్ లో? దొంగ నా కొడక, దొంగ నా కొడక. నేను 30 lakhs శాలరీ, నేను బాగా చూసుకుంటా. నీ 30 lakhs ఎక్కడ పెట్టుకోవు నువ్వు? పిల్లికి కూడా పాలు పోయేవరా నువ్వు? ఎందుకు చేసుకున్నావురా? నా బతుకు ముక్కలు చేస్తా. నీకోసం వెనక్కి వచ్చాను, అరగంట టైం ఉందని. ఉన్న ఆపర్చునిటీని ఉపయోగించుకోవడం రాదు నీకు. మళ్ళీ ప్రేమ దోమ. మీ తాత పడి సావు. ఇదే అంటారు, విధిరాతను ఎవరు మార్చలేరని. ఈ పిసినారోడితోనే నా ఫ్యూచర్ కూడా. పద టైం మిషన్ దా, నడు. నీ పెళ్లి చూస్తానని చచ్చినాడు కూడా లేచాను కదరా నీ వాళ్ళ. విధిని ఎవడు మార్చలేడు సార్. విధి ది స్ట్రీట్. రంగుల జుట్టు చూసి పాడిపోయానే, నీ బొంగులో మాటలిని పాడిపోయానే, రంగుల కొంగు తాకి పాడిపోయానే, నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. నాగబాబు సార్, బాగుంది ఈ టైం మిషన్ కాన్సెప్ట్. వెనకెళ్ళినా కూడా భవిష్యత్తులో ఏ ఏదో రావాలో ఆ ఏదో వస్తాడు తప్ప కొత్త వాళ్ళు రారు. బట్ ఉన్న వెళ్తారు, సర్దుకుపోవాలి. పాప ఆడపిల్లలు ఏం చేస్తారు? బాగా చేశారు, బాగా ఎంటైన్ చేశాం. గుడ్, అందరూ బాగా చేశారు. ఇప్పుడు థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ గారు, చాలా చాలా ఒక మంచి మెసేజ్ ని మీరు ఎంటర్టైన్మెంట్ తో ర్యాప్ చేసి చాలా బాగా అనిపించింది నాకైతే. పర్ఫార్మెన్స్ తో అద్దర కొట్టేశారు. అండ్ ప్రసాద్ గారు, యు కాంప్లిమెంటింగ్ టూ వెల్ విత్ రోహిణి గారు. అండ్ రమేష్ గారు, వెరీ నైస్, వెరీ నైస్. మన ధనరాజ్ గారు ఒకవైపు డాక్టర్ గా, ఇంకోవైపు జ్యోతిషుడుగా 2 జాబ్స్ ఒకేసారి చేస్తున్నారు. అది చూసే వాళ్ళకి ఫన్, అక్కడ వెళ్లే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్. మరి ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ ధనరాజ్ అండ్ టీమ్. నా పేరు వైద్యో నారాయణో హరే. ఇప్పుడు దేవుడికి కోపం వస్తే డాక్టర్ దగ్గరికి పంపిస్తానంటారు కదండి, ఆ డాక్టర్ ని నేనే. కానీ పేషెంట్లు మాత్రం నాకు కోపం తెప్పించకూడదు. మళ్ళీ నేను దేవుడి దగ్గరికే పంపిస్తాను. అక్కడేంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రాసుంది, కింద వచ్చి మా ప్రత్యేకత జ్యోతిష్ చెప్పబడును. అదేంటి? ఎందుకంటే మా అమ్మకేమో నేను డాక్టర్ అవ్వాలని చెప్పి, మా నానేమో జ్యోతిష్యం నేర్చుకోమన్నాడు. ఈ రెండింటిని చదివి ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. డాక్టర్, ఏయ్, ఏమైంది? కాలుకు దెబ్బ తగిలింది డాక్టర్. కాలుకి దెబ్బ తగిలిందని ఎడం కాలుతో ఎంట్రీ ఇచ్చావంటే ఆ కాలు కూడా ఎరగొడతా పో. దెబ్బ తగిలిందే కుడి కాలుకి డాక్టర్. బా, నువ్వు కుడి కాలు పెట్టి ఎంటర్ అవ్వాలి, లేదంటే నేను ట్రీట్మెంట్ చేయను. పెట్టావా? పెట్టండి. ఓకే. ఏం డాక్టర్, ఇది శానిటైజరా? తీర్థమయ్యా అది. సారీ డాక్టర్. చేతిగా ఉంది ఏంటి డాక్టర్? అది శానిటైజర్ అయ్యా. భారతి, డాక్టర్ హారతి. రావయ్యా మహారోగి రావయ్యా, ఈ రోజు మా ఫస్ట్ పేషెంట్ నువ్వయ్యా. కొంచెం ఇదిగో ఈ పచ్చని పప్పు ప్రసాదం నోట్లో వేసుకో. పచ్చని పప్పు తింటే చీమ పట్టిద్దండి. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదంటారు, నీకు చీమ ఎలా పడుతుందయ్యా? నీకు దండం రా, కాలు నొప్పుతో వచ్చాను. నా కుడి కాలు కింద పెట్టేలాగా ఏదో ఒక ట్రీట్మెంట్ చేయరా. కుడి కాలు కింద పెట్టేటట్టు నీకు ట్రీట్మెంట్ చేయాలి, అంతే కదా? అంతే. కరెక్ట్. ట్రీట్మెంట్ అయిపోయింది.
గొడ్డును కొట్టినట్టు కొట్టి ట్రీట్మెంట్ అయిపోయిందంటారేంటి? కుడికాల కింద పెట్టాలన్నా కుడికాల కింద పెట్టావు కదా. ఇప్పుడు నా ఎడంకాల పరిస్థితి ఏంటి? ఇందాక వచ్చినప్పుడేమో కుడికాల కింద పెట్టాలన్నాడండి, ఇప్పుడేమో ఎడంకాల కింద పెట్టాలన్నాడు. నీ మాట మీద నువ్వే నిలబడినప్పుడు రెండు కాళ్ళ మీద భూమి మీద ఎలా నిలబడతావు? నా మగడా, నా రెండు కాళ్ళు నేను కిందకి పెట్టాలి, ట్రీట్మెంట్ చేయి. అబ్బా, దైవ సంకల్పంతో చేయాల్సిన విషయాలు ఇవన్నీ. సరే ఓ పని చేయి, దేవాలయం లాంటిది హాస్పిటల్ అంటారు కదా, ఒకసారి నువ్వు వెళ్ళి ప్రదక్షిణ చేసుకొని రాపో. ఏం రావాలో ఏంటో. ఏమే, నువ్వు చెప్పిన మల్టీ స్పెషాలిటీ డాక్టర్ ఇతరేనా? ఇతనేనండి. నమస్కారం డాక్టర్. నమస్కారం. ఏంటి ప్రాబ్లం? నాకు పిల్లలు పుట్టట్లేదు డాక్టర్. ఇంకా సైన్స్ అంత ఎదగలేదు నాగరాజు, నువ్వు పిల్లలు కనడానికి. నాకు కాదండి, మా ఇద్దరికి. ఓ, మీ ఇద్దరు కాదు, ముందు నాకు చెప్పి చావాలిగా. ఏది ఇద్దరు దగ్గరికి రండి. సంతాన ప్రాప్తి రస్తు, సంతాన ప్రాప్తి రస్తు. పిల్లలు పుట్టట్లేదండి, బిల్లలు ఇవ్వాలి కానీ సంతాన ప్రాప్తి వస్తే దీవిస్తారండి సార్. ఏమయ్యా, మెడిసిన్ కన్నా మన ఏదైతే బ్లెస్సింగ్స్ ఉన్నాయో అవి పవర్ఫుల్ అయ్యా, మీరు నేర్చుకోవాలి అన్ని. అదంతా కాదు సార్, మాకు ఏదైనా ట్రీట్మెంట్ చెప్పండి. అమ్మా ఇట్రా, చూపి. అబ్బా, ఇద్దరు మగ పిల్లలమ్మా. థ్యాంక్స్ డాక్టర్. ఒకసారి ఇటీ. అబ్బే ఏది కనపడదు. నీకు పిల్లలు పుట్టరయ్యా, నీకు పిల్లలు పుట్టరయ్యా. కానీ పుట్టి నాకు పుట్టబడేది సార్. ఏమో జాతకం ప్రకారం అయితే గనక ఆవిడికి పిల్లలు పుడతారు, నీకు పుట్టరయ్యా. మరి వైద్యం ప్రకారం అయితే? వైద్య ప్రకారం అయితే చిన్న అబద్ధం ఆడొచ్చు, ఆవిడికి పిల్లలు పుడతారు కానీ తండ్రి నువ్వే. కన్ఫ్యూజన్ ఉందేంటి? క్లారిటీ ఉందిలేండి. డాక్టర్, ఇప్పుడు నాకు జరిగిన ట్రీట్మెంట్ శాస్త్రం ప్రకారం జరిగిందా లేదా వైద్యం ప్రకారం జరిగిందా? వైద్య శాస్త్రం ప్రకారం జరిగింది. ఓ, వైద్య శాస్త్రం ప్రకారం జరిగిందా? అట్టయితే బాగానే జరుగుంటుంది డాక్టర్. ఏంటి అప్పు కాళ్ళు నొప్పితో వస్తే ఒంటి కాలుతో ప్రదక్షిణలు చేపిస్తున్నావు. ఏంటి ఒక రౌండ్ వేసావు నువ్వు? ఒక రౌండ్ 5 కిలోమీటర్లు ఉంది అక్కడ. అంత పెద్ద హాస్పిటల్ ఇది, రెండో రౌండ్ ఈ ప్రదక్షిణ చేయపో. నాకు కుదరదు. ఎల్లవయ్యా, నాకు ట్రీట్మెంట్ చేయాల్సిందే. ట్రీట్మెంట్ కావాలి నీకు, అంతే కదా? అంతే, నాకు ట్రీట్మెంట్ కావాలి. ఆవిడ తుమ్మింది, ఇంకేం చేస్తాం? ట్రీట్మెంట్ అశుభం. అశుభమా? ఇదిగో, ఇలాంటి బొంగుల మాటలు నేను నమ్మను. నేను వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తా. ఏది ఎల్లు? నా వల్ల కాదు, నీ దగ్గర ఉన్నది. అది ఆవిడ తుమ్ముకున్న దమ్ము. డాక్టర్, నేను ప్రదక్షిణ చేస్తా డాక్టర్. అది ఇప్పుడు దారిలోకి వచ్చావు. డాక్టర్ గారు, ఆగు, 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 డాక్టర్ గారు కాపాడండి డాక్టర్ గారు. ఏమైందయ్యా? పాము కాటేసింది డాక్టర్ గారు. నాగదేవతని దగ్గర నుంచి చూసిన అదృష్టవంతుడయ్యా. నాగదేవత అంటారండి, పాము కాటేసింది. పాము కాటేసింది అనకూడదు, ప్రేమతో అలా ముద్దాడింది అనాలి అంతే. ముద్దాడిందా? ఇదిగో ఆ పాల ప్యాకెట్ తీసుకురా. ఈ పాము ఎక్కడుంది చెప్పు, కొంచెం వెళ్ళి పాలు పోసొద్దాం. ప్రాణం పోతుందంటే పాలు పోస్తానంటారేంటండి? ఏదో ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ గారు. నీ కంగారు లాగే ఉంది నీకు. ఏది చూపించు. ఇది కాదు, ఇది. ఇక్కడ కాటేసి ఇటు చూస్తారేంటండి? అక్కడ ఎందుకు కాటేసిందో ఇక్కడ ఉంటుంది, అది జాతకం. ఇక్కడ ఉందా, అక్కడే కాటేస్తుంది. అది నేను ముందే చెప్పా కదండి. భలే సిందయ్య బుజ్జిముండా, భలే సిందయ్య బుజ్జిముండా. నీకు నాగదోషం ఉందయ్యా, అది అర్థమవుతుంది. నాగదోషమా? డాక్టర్ డాక్టర్, నాగదోషం పోవాలంటే ఏం చేయాలో చెప్పండి. ఉంది మన దగ్గర, దానికి రెమెడీ ఉంది. దగ్గర వచ్చాను. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకున్నాను. ఎదురుగా ఆయనకి దండం పెట్టుకో. ఆయనకి ఎందుకండి? నాగబాబు గారు కదా, నాగదోషం తీసేస్తారు. డాక్టర్, నాకు దోషం పోయినట్టేనా? పోయినట్టే. అమ్మయ్య, అయితే విషం కూడా తీసేయండి డాక్టర్. అమ్మమ్మ, దోషం తీసిన వాళ్ళు మళ్ళీ విషం తీశారంటే అపచారమయ్యా. నువ్వు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తా. పోనీ విషం ఏమన్నా పైకి ఎక్కిద్దంటారా? విషం నీకు పాము కాటేస్తే పైకి ఎందుకు ఎక్కుద్ది చెప్పు? వారిని నొరగేమన్నా వస్తుందని చెప్పరా బాబు. మరి సరుపు కొంచెం మంచినీళ్ళు ఎక్కువ వేస్తే నురగొచ్చే ఛాన్స్ ఉన్నాయి. సరుపు నొరగ కాదండి, సర్పం కాటేస్తే వచ్చే నొరగ గురించి వస్తుంది. మనకు మింగుడు అలవాటు ఉంటే మింగే వచ్చు. నువ్వు మింగుతున్నావు కదరా నన్ను ఇందాకడి నుంచి. నీకు దండం పెడతాను రా. ఆ కార్డు కంటే ఈ కార్డు ఎక్కువైంది, నేను ఏదో ఒక హాస్పిటల్కి పోతాను రా బాబు. అంత ఫాస్ట్ గా వెళ్ళకూడదు. నువ్వు అన్నట్టు విషయం తలకెక్కేస్తుంది. స్లోగా వెళ్ళావంటే ఇక్కడే పోతావు. ఎలా వెళ్ళాలరా? అసలు నీకు పామే కాటైనట్టు నటిస్తూ నిన్ను నువ్వు మోసం చేసుకుని వెళ్ళు. నాకు పామే కాటేయలేదు. అంతే, అదే ట్రీట్మెంట్.
డాక్టర్ ఏంటి 2 ప్రదక్షిణలకే డాక్టర్ డాక్టర్ అంటావేంటి? 3వ జైవా? నా వల్ల కాదు డాక్టర్, 2 కాళ్ళు వాచిపోయినాయి డాక్టర్. సరే నీకు ట్రీట్మెంట్ చేయాలంతే కదా, ఇట్రా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆ కాలుకి తగిలిన దెబ్బ దిష్టి అన్ని ఈ దెబ్బతో పోవాలి. ఉయ్యి చిటపట్లు అంటున్నాయా? చిడతలప్పారావులాగా ఈడు కొట్టి చిటపడంటాడేంటండి? కాళ్ళు నొప్పి వచ్చిందంటే 10 కిలోమీటర్లు తిప్పించావు, ట్రీట్మెంట్ ఇవ్వరా? సరే ఏది అతిథి, ఏదా కాలు నొప్పి టాబ్లెట్? గవ్వలేసి కాళ్ళు నొప్పి టాబ్లెట్ అంటావేంట్రా? మరంతే, నేను ఏదైనా గవ్వలేసే చెప్తా. గవ్వలేసి చెప్తావా? ఎట్టగా ఇవి ఎలా వాడాలి చెప్పు. ఎప్పుడెప్పుడు వేసుకోవాలని అడుగుతున్నావు అంతేగా? ఓకే. 2 అంటే 2ంటికి వేసుకో, 4 4ంటికి వేసుకో, 6 6ంటికి వేసుకో, ఇది 9 పక్కింటి వేసుకోమని. పక్కింటి నా గురించి ఎందుకు వేసుకుంటాడు? మరి 3 పూట్ల కన్నా 4 పూట్లు వేసుకోకూడదు టాబ్లెట్ ని. నా బొక్కలో టాబ్లెట్లు, నా బొక్కలో ట్రీట్మెంట్. ఇదిగో నాకు అవసరం లేదు, పో, నేను వేరే హాస్పిటల్కి పోతా. అమ్మా, ఇక్కడ మంచి డాక్టర్ ఎవరైనా ఉంటే కొద్దిగా సజెషన్ చేయవా? ఉన్నారు. ఎవరు? నేనే. నువ్వు డాక్టరా? మరి నర్సు గెటప్లో ఉన్నావేంటి? ఈడు జాతకం చూశాడు, 6 నెలలు నీ జాతకం బాగాలేదంటే నర్సుగా నటించమంటే నటించాను. మరి వాడు రోడ్డు పక్కన చిలక జాతీసాలు చెప్పుకునేవాడు. రోడ్డు పక్కన చిలక దోషం చెప్పుకునేటాడు. హాస్పిటల్ చుట్టూ 10 కిలోమీటర్ల పరిగెత్తించగలరా? నా నువ్వు ఆగరా. ఫాస్ట్గా వచ్చేటట్టున్నాడు. తేక్కుంటూ ఆయన వచ్చి నిన్ను చంపేస్తా. ఆగరా, ఆగరా. ఇంద్రజ గారు, ఈ ఆస్ట్రాలజీ గురించి ఏమంటారు మ్యామ్? ఐఎమ్ సో హ్యాపీ అండి. మీరు అందరూ కూడా డైలాగ్ చెప్పే విధానం, స్కిట్ ఫ్లో చూస్తుంటే బ్యూటిఫుల్ అండి. అండ్ ధనరాజ్ గారు చాలా బాగా అనిపించింది, కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా అనిపించింది. వెరీ నైస్, వి ఎంటర్టైన్డ్. నాగబాబు గారు బాగుంది. కొత్తగా ఒక చిలక జ్యోతిష్యం చెప్పేవాడు, ఈ డాక్టర్ గా వచ్చాడు అనేది చెప్పావు. డైలాగ్స్ ఓకే, గుడ్. నీ పెర్ఫార్మెన్స్ తోటి స్కిట్ నిలబెట్టావు ధనరాజ్. గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ నాగబాబు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ధనానందన్ రాజన్ టీమ్. థ్యాంక్ యూ గైస్. జుట్టు మన రాఘవ్ గారి స్కిట్ లో హైలైట్, దాని వల్ల వచ్చే ఫన్ ఎక్సలెంట్. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. ఘుంఘుమాయించు కొంచెం, లవ్ లగాయించు లంచం, మన్మధించింది మంత్రం మంచం. అవునండి, పెళ్ళైన ఆడవాళ్ళు చుడిదార్లో ఉంటే బాగుంటారా, సారీలో ఉంటే బాగుంటారా? సైలెంట్ గా ఉంటే బాగుంటారు. డల్గా ఉన్నావేంటి? ఆన్లైన్ లో ఒక చీర చూసానండి, దాని కాస్ట్ 60,000. డల్గానే ఉంటా బాగుంటావులే, డల్గానే ఉంటా బాగుంటావులే. సర్లే కానీ ఈ రోజు ఏంటో గుర్తుందా? ఏంటుందబ్బా ఈ రోజు? ఈ రోజు గుర్తు లేదా? గుర్తు రావట్లేదురా. గుర్తుండదు. ఉండదు. ఏంటో ఈ చెప్పు. రోజు నా బర్త్డే. గుర్తు లేదా? లేదా అంటే నీ పుట్టినరోజు అని తెలుసు, నువ్వు బర్త్డే అనేటప్పటికి నాకు కంగారు వేసింది అంతే, మరేం కాదు. నీ బర్త్డే ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలో నాకు తెలుసు, నేను చెప్తాను. ఒక నిమిషం కామ్ గా ఉండు. హలో, మైక్ చెక్ 1 2 3. అమ్మలారా, అయ్యలారా, ఈ రోజు మా ముద్దులు పెళ్ళాం పుట్టినరోజు సందర్భంగా మా ఇంట్లో మీ అందరికీ పార్టీ ఇస్తున్నాం. దయచేసి మీరందరూ మా ఇంటికి పాక్కుంటూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అదిగో వచ్చేసారు చూడు అందరూ. పాపాయమ్మ గారు, మా పెళ్ళాం పుట్టినరోజు అనగానే మీరు పాక్కుంటూ మరీ వచ్చారు. చాలా చాలా సంతోషం పాపాయమ్మ గారు. అవును, నేను మనం మీ ఇంటికి వచ్చాను, తలుపు తీయలేదంటే మీరు? వచ్చింది నువ్వా? మా ఆయన అనుకోనే తలుపు తీయలేదు. నేను వచ్చిందే మీ ఆయన గురించి అండి. మరి వచ్చినోడు ఆనందం తలుపు కొట్టాలి కదా. తలుపు కొట్టాను కదా. ఏ డోర్ కొట్టావు? ముందు డోర్ కొట్టాను. కొట్టాల్సింది వెనక డోర్ కొట్టాలి. మొన్న గాలికి మీ మేడ మీద ఆరేసిన చొక్కా ఒకటి మా ఇంట్లో పడింది, ఆ చొక్కా తీసుకుని వచ్చేద్దామని చెప్పి మీకు ఇచ్చానండి. ఇదిగో ఆ చొక్కా, ఇప్పుడు వచ్చారుగా, తీసుకోండి. ఈ చొక్కా మాది కాదు. మాది కాదు, మాది కాదు. అలా కాదండి, ఇప్పుడు చొక్కా. హ్యాపీ బర్త్డే టు యు. సరిగమ బాదానే. పాతాళం హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అవును, మీ చేతులు ఏంటమ్మా తడిగా ఉన్నాయేంటి? అంటే ఫంక్షన్ కి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో రాకూడదు కదండి, అందుకే తడుపుకుని వచ్చాను. ఇప్పుడు కేక్ కటింగ్ టైం. బంగారం, కేక్ కట్ చేతికి రారా. కేక్ ఏంటి ఇదిలాగుంది?
ఇది కేకా ఇందాక అక్కడ కూర్చుంటే చల్లగా తగిలింది, కిందన ఏసీ పెట్టారేమో అనుకున్నాను. అన్ని కుర్చీలు తగలేశారు కదా, కూర్చోడానికి కేకే దొరికిందే నీకు. ఇప్పుడు దిక్కుమాలిన కేక్ ఎవరు తింటాడు? ఫోన్లేండి తినేద్దాం. సర్లేండి, ఏదో ఒకటి కేక్ పెట్టాం కదా, కట్ చేసి చేద్దాంలే. చాక్ ఎక్కడ ఉంది? చాక్ ఎక్కడుంది? చాకు చాక్ ఎక్కడుందో ఎతకండి. చాకు ఉండాలి అబ్బాయి, ఇక్కడే ఎక్కడో ఉండాలి. నువ్వు చాక్ నీ దగ్గర పెట్టి నువ్వు కట్ చేస్తున్నావు కేకు. ఈ రోజు నా పుట్టినరోజు. అయితే నువ్వు మీ ఆయన కేక్ కొనిపించుకుని నువ్వు మీ ఇంట్లో కట్ చేయాలి కేకు. మా ఆయనకి కేకుల మీద ఇంట్రెస్ట్ లేదు. చొక్కా చూసినప్పుడు అర్థమవుతుంది కానీ పక్కకండి, కట్ చెయ్యి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ. మీరు అందరూ కూడా మా ఆవిడ పుట్టినరోజుకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు. ఓ మై గాడ్, బయట ఉరుములు మెరుపులు పిడుగులు కూడా పడుతున్నాయి. ఇప్పటికిప్పుడు మీరు అందరూ ఆడవాళ్ళు ఈ వర్షంలో ఇంటికి వెళ్తారు, పిడుగులు పడుతున్నాయి. రాత్రి మా ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోండి. రేపు ఉదయం ఎదురుగాలి. హ్యాపీ పడుకోండి. ఏమైంది? ఈ చొక్కా మీద వెంట్రుక ఎవరిది? నాకేం తెలుసు, నాకేం తెలీదు. చొక్కా మీద వెంట్రుక ఎలాగో వచ్చి ఉంటది. నీకు తెలియకుండా నీ చొక్కా మీదకి ఈ వెంట్రుక ఎలాగొచ్చింది? అబ్బా తెలుస్తా. నిన్న వచ్చిన వాళ్ళందరికీ ఫోన్ చేసి రప్పించు. అబ్బా భగవంతుడా, వాళ్ళందరినీ ఇంటికి పిలిపించి గొడవలు పెట్టుకుంటే బాగుండదే. సరే నేనే భగవంతుడా, పెద్దవాళ్ళు ఏం చెప్తారు సార్, ఏమన్నా సమస్యలు వస్తే వెంట్రుకలా తీసి పారేయమంటారు. ఈ వెంట్రుకే నాకు సమస్యలా తగులుకుందేంటండి? ఫస్ట్ ఫోన్ చేయి వాళ్ళకి. సరే నేనేదో చెప్తాను, గొడవ పెట్టుకో. నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు. ఫస్ట్ పిలిచి తేల్చుకో. అమ్మలారా, అయ్యలారా, నేను రాత్రి మా ఇంట్లో ఫంక్షన్ కి వచ్చినప్పుడు మీరందరూ కూడా రిటర్న్ గిఫ్ట్లు పట్టుకెళ్ళడం మర్చిపోయారు. దయచేసి వెంటనే వచ్చి రిటర్న్ గిఫ్ట్లు పట్టుకెళ్ళిపోండి. నేను ఈ దువ్వెన చూడండి, బాగుంది. పారి నుంచి తెప్పించాను. దువ్వుకుంటే మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది తెలుసా. చాలు 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 చాలు. నో మ్యాచ్. చూసావా, నేను మంచోడిని. మంచోడివో కాదో నేనే తెలుస్తా. తెలుదామ్మా, ఇగో ఈ దువ్వెన చూసావా? దానికి దువ్వెనే బొక్క. ఇది కూడా నో మ్యాచ్. ఇది జ్ఞానం ఉందా లేదా? అది ముగ్గు బుట్టలో బుర్ర వేసుకుని వచ్చింది. వెంట్రుకి దానికి సంబంధం ఉంది కదా, బోర్డు తేడా ఉంది. అనుమానిస్తావు నన్ను? ఇంత దాన్ని వెనకేసుకొస్తున్నావంటే అక్కడ ఏదో మతలబు ఉంది. మర్యాదగా తేల్చుకుంటావా లేదా? అరే పాపయ్యమ్మ, నిన్న ఎక్కడో తెల్లంట్రికి ఒకటి చూసాను, నీకు ఎక్కడో ఉండాలబ్బా. ఇదిగో ఇక్కడ ఉంది. ఎంత గట్టిగా పీకే నొప్పి పెట్టలేదా పాపయ్యమ్మ? ఇలాంటి బోర్డు చూశాను. ఇప్పటికైనా నమ్ముతావా లేదా? నన్ను తెచ్చుకుంటా. హలో హలో, త్వరగా రారా. వచ్చేస్తున్నాను. జారిందమ్మా జారిందమ్మా జారుపైట, 10లో 1 కూడా కొట్టలేదు, సిగ్గుచేట సిగ్గుచేట. ఏంటి అక్క? అక్క, నీ తమ్ముడు భూత వైద్యుడా? అవును. వాడు వైద్యుడు అంటే ఢిల్లీ ఎయిమ్స్ లో ఎక్కడో వైద్యుడు అనుకున్నాను కదా నేను. ముందు వెంట్రుక ఎవరితో తేల్చు. ఓకే. సుధా. సుధా. హర్షిత. లేదు లేదు. హర్షిత. కృష్ణవేణి. కృష్ణవేణి. పాపయ్యమ్మ. పాపయ్యమ్మ. ఏమైంది? అరే ఎవడరా ఇక్కడ మేకు పెట్టింది? ఓ మేకు మీద. ఎక్స్క్యూజ్ మీ, ఈడ ఆనందరావు ఎవరు? ఆనందంగా ఎవరు లేడు. వీడే. అయితే ఈడే. నేను ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ని. మీ ఆవిడ నాకు ల్యాబ్ కి ఒక వెంట్రుక పంపింది టెస్ట్ చేయమని. ఈ వెంట్రుకని తీసుకెళ్లి వేడి నీళ్ళలో నానబెట్టి ఒక 24 అవర్స్ అబ్జర్వేషన్ పెడితే పేరు కన్ఫర్మ్ గా వస్తుంది. నేను వెళ్ళి టెస్ట్ చేస్తాను. ఏ నీళ్ళ కాకపోతే మురికి నీటిలో టెస్టింగ్ పెట్టు. వెళ్ళు ఇక్కడి నుంచి. నాకు ఇంకో ఐడియా వచ్చింది. ఏంటి? దా ఇప్పుడు అయిపోద్ది. గుచ్చేస్తున్నా. ఎన్నాళ్ళుగా సాగుతుంది? నార్మల్ ఇచ్చి మాట్లాడడానికి అర్థం అర్థం ఉండాలి. నువ్వు ఇది ఎవడో తెలుసా నీకు? చూసావా ఇంత జుట్టు ఉందని చెప్పి నువ్వు అలా తప్పుగా అర్థం చేసుకుంటావా? ఆడు రాత్రి మన ఫంక్షన్ వచ్చిన క్యాటరింగ్ కోడు ఆడు బిర్యానీ చాలా బాగా చేశాడు. హక్ చేసుకుని శబ్బాష్రా బిర్యానీ బాగుందని చెప్పా. అప్పుడు నాకు తగిలి ఉంటది ఆ వెంట్రుక. అవునా? నిజంగా వెంట్రుక వాడిదేనా? షబ్బా, వాడు ఇబ్బంది పడుతున్నాడు కదా. ఆడితే నువ్వు ఎందుకు అంతలా అనుమానిస్తావు నన్ను? నాకు నమ్మబుద్ధి ఇట్లా. నువ్వు లోపలికి వెళ్ళి చెప్తాను. అక్కడ మనం వెళ్ళి చేపలు చేసుకుందాం లోపలికి.
మిమ్మల్ని అందరినీ కూడా అనవసరంగా అనుమానించాను. అనుమానించింది మీ ఆవిడ కాదు, బొగడా గాడివి. నువ్వురా, నువ్వురా. आजा आजा तुझे 1000 बार पिलचना कदा सुनो सरोजा हजार आजा जवाब काडलेदु क्या करे खुदा. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది రాఘవ గారు, బట్ ఎక్కడో రాఘవ గారి సిగ్నేచర్ మిస్ అయింది. మీరు ఎంచుకున్న ఇది బాగుంది, ఇంకొంచెం కూడా ఫన్ వేలో దాన్ని తీసుకెళ్ళి ఉండొచ్చేమోనని నాకు అనిపించింది. అంతే, ఇంకేం లేదు. గుడ్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగ్ బాబు సార్ బాగుంది రావా, బాగా ఎంటర్టైన్ చేసావు. బట్ ఇంకో తను ఇంద్రా చెప్పింది కదా ఇంద్రజ గారు, ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ ఇంకొంచెం పెంచొచ్చు. బట్ ఓవరాల్ ఓకే. ఓకే, గుడ్. Now it's time to begin our favorite round, Fadafat Fun Round. All right, so let's now begin our very favorite Fadafat Fun Round. ఓకే, సో జడ్జెస్ ఫటాఫట్ ఫన్ రౌండ్ లో ఈసారి ఒక మ్యూజికల్ చైర్ ప్లాన్ చేసాము, టీమ్ లీడర్స్ విత్ లేడీ గెటప్. సో ఇందులో యాజ్ ఆల్వేస్ మన 6 టీమ్ లీడర్స్, ఇక్కడ ఒక 5 చైర్స్ ఉంటాయి. సో మన టీమ్ లీడర్స్ వచ్చి లేడీ గెటప్స్ ని ఎత్తుకొని మ్యూజిక్ ఆగినంత వరకు ఆ చైర్స్ చుట్టూ తిరగాలి. మ్యూజిక్ ఆగగానే ఎవరు చైర్ లో కూర్చుంటారో ఇంకా మిగతా ఫార్మాట్ అందరికీ తెలుసు. 1 by 1, 5 నుంచి 4, 4 నుంచి 3, 3 నుంచి 2, 2 నుంచి 1, and there's going to be only one winner in our ఫటాఫట్ ఫన్ రౌండ్, only on Zabardast. సో జడ్జెస్, ఆడియన్స్ లాగా మీరు కూడా ఎదురు చూస్తున్నారు అసలు మా టీమ్ లీడర్స్ తో పాటు ఎవరు ఆ లేడీ గెటప్ అనేది. సో కాస్త గ్రాండ్ గా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దాము. ఫస్ట్ మనం వెల్కమ్ చెప్దాము ఆర్డర్ రామ్ ప్రసాద్ along with his lady getup partner. సూపర్ హిట్ నీ హైట్ సూపర్ హిట్ నీ రూట్ సూపర్ హిట్ హెడ్ వెయిట్ సూపర్ హిట్ బొమ్మ హిట్. మిమ్మల్ని ఎవరు విడతీయలేరు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అరే ఏంటి అప్పుడే దింపేశారు, ఇంకా మొత్తం మ్యూజికల్ చైర్ ఆడాలి. అప్పుడు ఎత్తుకున్నారు, ఇప్పుడు చాలా కష్టం. ఎందుకంటే తెలుగు ఉంటా, మాకు కూడా జబర్దస్త్ 14 years అని తెలుస్తుంది మాకు కూడా. ఓకే, సో మీకు పోటీ ఇవ్వడానికి రాబోయే నెక్స్ట్ టీమ్ లీడర్ along with his lady getup Bullet Bhaskar and his partner. मेरा लवर 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 मैं तुझको दिया फ्लावर. శాంతి, నువ్వు లేడీ గెటప్ అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటావు. చాలా బాగుంది ఎత్తుకున్నప్పుడు. ఆహా. ఆయన కోరిక కూడా తీరింది. సార్ చూడడానికి సన్నంగా ఉంటది కానీ బొక్కల వెయిట్ చాలా ఎక్కువ సర్దింది. ఇంకా మీ ఇద్దరికి పోటీ ఇవ్వడానికి నెక్స్ట్ జోడీ మా శ్రీకాకుళం జోడీ సర్ప్రైజింగ్ శ్యామ్ along with his partner. రండి రండి. ఫస్ట్ టైం కదా సారీ? ఫస్ట్ టైం అండి. సో జబర్దస్త్ లో అందరూ లేడీ గెటప్ వేసారు, ఒక్కసారి నువ్వు కూడా వేస్తే. మరి ఈ క్లబ్ లో జాయిన్ అవడానికి నెక్స్ట్ రాబోతున్నారు ధనాదన్ ధనరాజ్ along with his partner. రాధిక 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 రాధిక. నా జోడిని తీసుకొచ్చాడు ఈయన. వాడిని నేను మొయ్యగలనా, అందుకే వీడిని తీసుకొచ్చా. అందుకే కొద్దిగా ఎక్కువ తినమనింది నిన్ను. నేను ఎక్కువ తినడం కాదురా, నువ్వు తక్కువ తింటే అప్పుడు నేను మొయ్యగల. ఎముకలు ఎముకలు తగినప్పుడు అర్థమైంది. సరే ఇప్పుడు ఏంటి, ఆనందం మోసుకొని రావాలా? సరే వద్దులే, ఇంకా ఎలాగో వచ్చేసారు కదా. మరి ఆయన ఏం చేస్తాడు? ఆయన ఎలాగో మోయలేరు. కానీ వీళ్ళు మోయడం స్టార్ట్ చేసే ముందు ఇంకొకరు మిస్సింగ్ ఉన్నారు, అండ్ తను వచ్చి తాగుబోతు రమేష్ గారు. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక. ఓకే, సో ప్రాపర్టీస్ ప్లీజ్. రెడీ? 3, 2, 1 మ్యూజిక్. వయ్యారి నేనే వల్ల సొచ్చిన అనుపాపుని. రమేష్ గారు సారీ అండి, ఇంకా మీరు హాస్పిటల్ నుంచి ఇంకా డిశ్చార్జ్ అవ్వచ్చు. 3, 2, 1 మ్యూజిక్. రాజు గారు అండ్ రామ్ ప్రసాద్ గారు అవుట్. నేను కూర్చున్నాను సార్ ఫస్ట్, తర్వాత వచ్చి నన్ను జరిపి కూర్చున్నాడు. 1 second silence everybody. రిప్లై. థర్డ్ ఎంపైర్. సో థర్డ్ ఎంపైర్ రిజల్ట్స్ బట్టి జడ్జెస్ మ్యూజిక్ ఆగగానే రామ్ ప్రసాద్ కూర్చోపెట్టారు అండ్ నారాయణ చైర్ లాగారు. సో శ్యామ్ అండ్ నారాయణ్ మీరు బయటకు వచ్చేసేయండి.
సో మన ఇవాల్టి ఫ్రైడే సెగ్మెంట్ ఫటాఫట్ ఫన్ రౌండ్ చూసాము. మళ్ళీ రేపు ఫర్ మోర్ ఫన్. సీ యు టుమారో. బై బై.